అది మరుక్షణం నేను తెలుసుకున్న పొరపాటుని మరుక్షణం ఒక గంటన్నర పూర్తవకుండానే నేను నా పొరపాటుని నేను తెలుసుకుని వెంటనే నేను వెళ్ళి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ప్రిన్సిపాల్ గారు అందరి సమక్షంలో కూడా ఆయనతో మన డాక్టర్ గారితో, హెచ్ఓడి గారితో కూడా కూర్చుని మాట్లాడడం జరిగింది. అక్కడ మాట్లాడి క్షమాపణ చెప్పడం బహిరంగంగా కూడా ఆ స్టూడెంట్స్ అందరి ముందు కూడా బహిరంగ క్షమాపణ చెప్పడం జరిగింది. నిన్న కూడా మా గవర్నమెంట్ ఉత్సవాల్లో భాగంగా 100 రోజుల పూర్తయిన ఉత్సవాల్లో భాగంలో కూడా నేను చెప్పాను, పొరపాటు జరిగిందనే చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా దాన్ని కేసు కట్టారు. అది ఎదరికి వెళ్ళిన తర్వాత కేసు నేను ఎంతవరకు 600 వచ్చానో ఇన్ని చట్టాలు అన్ని చూసుకుంటే ప్రస్తుతం అయితే నేను చెప్పేది ఏంటంటే, నేను ఏ వర్గానికి కానీ ఏ వృత్తికి కానీ మరింత ఒక్కసారి ఉద్దేశించి చేసింది కాదు. పొరపాటున యాక్సిడెంట్గా జరిగించారు. దానికే మా నాయకుడు ఎవరో తిరుపతిని పాటు చేశారు, ఎవరో సర్వనాశనం చేసి దాంట్లో ఒక కొవ్వు పెట్టారు, ఇవన్నీ తిరుపతి లడ్డూలో కొవ్వు పెట్టి జంతువులు కొవ్వు పెట్టి ఇచ్చేశారన్న దాని మీద ఆయన ఆడెవడో చేసిన దానికి